డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ భారతదేశం తీసుకుంటున్న నిర్ణయాలు, చేసుకుంటున్న ఒప్పందాలు, ప్రపంచ దేశాల నుంచి వస్తున్న మద్దతు పాకిస్తాన్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. చూస్తూ ఉండడం తప్ప ఏం చేయలేని పరిస్థితి పాకిస్తాన్దే. ఇటీవల రాఫెల్ మరైన్ ఫైటర్ల కోసం ఫ్రాన్స్ తో ఒప్పందం కుదరగా తాజాగా భారత్ కు 1100 కోట్ల విలువైన సైనిక సామగ్రిని పంపించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ పరిధిలోని డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ ఇందుకు అనుమతులు మంజూరు చేసింది. భారత్ కు అందనున్న సైనిక హార్డ్వేర్ల జాబితాలో సీవిజన్ సాఫ్ట్వేర్, రిమోట్ సాఫ్ట్వేర్, అనలిటిక్ సపోర్ట్ వంటివి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ పరికరాల నిర్వహణ, నిల్వ పంపిణీకి ఉపయోగపడే సామగ్రి సైతం అమెరికా నుంచి భారత్ కు అందుతుందని సమాచారం. ఈ సైనిక సామగ్రిని వర్జీనియాలోని హెర్నడాన్ ప్రాంతంలో ఉన్న హ్యాక్-ఐ 360 కంపెనీ భారత్ కు సప్లై చేయనుంది. అమెరికా అందిస్తున్న సైనిక సామగ్రితో భారత నౌకాదళం మరింత పటిష్టం కానుంది. భవిష్యత్తులో వచ్చే ముప్పులను ధీటుగా ఎదుర్కొనే శక్తి లభిస్తుందని డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ ప్రకటించింది. అమెరికాకు భారత్ ముఖ్యమైన రక్షణ రంగ భాగస్వామి అని, ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య సంబంధాలు ఉన్నట్టు ప్రకటించిన డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ భారత భద్రతను బలోపేతం చేసేందుకు అవసరమైన సహకారాన్ని అందించే అంశానికి అమెరికా కట్టుబడి ఉందని వివరించింది. అయితే దీనిపై భారత ప్రభుత్వ వర్గాలు ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది. ఏప్రిల్ 28న 26 రాఫెల్ మరైన్ యుద్ధ విమానాల కోసం భారత్, ఫ్రాన్స్ మధ్య డీల్ కుదిరింది. దీని విలువ సుమారు 63,000 కోట్ల రూపాయలు కాగా ఒప్పందం ప్రకారం మొత్తం ఖర్చులో భారతదేశం మొదట 15% ఇన్స్టాల్మెంట్ చెల్లించనుంది. ఈ రాఫెల్ ఎం యుద్ధ విమానాల డెలివరీ 2028-29 నాటికి ప్రారంభమై 2031-32 నాటికి పూర్తి కావచ్చు. కానీ ప్రస్తుతం తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో ముందుగా డెలివరీ ఇవ్వాలని ఫ్రాన్స్ కు భారత్ కోరింది. పహల్గాం దాడి తర్వాత భారత్ పాక్ సరిహద్దు యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ భారత రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవడం ఆసక్తిగా మారింది. మరోవైపు ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరుకు అమెరికా మద్దతు పలికింది. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు అమెరికా డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్జేత్ గురువారం ఫోన్ చేసి పహల్గాంలో అమాయక పౌరులను చంపడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశం తనను తాను రక్షించుకునే హక్కును అమెరికా ఎప్పుడూ మద్దతిస్తుందని కార్యదర్శి హెగ్జేత్ అన్నారు. ఉగ్రవాదంపై భారతదేశం చేస్తున్న పోరాటంలో అమెరికా ప్రభుత్వం యొక్క సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వటం, శిక్షణ ఇవ్వటం, నిధులు సమకూర్చే చరిత్రను కలిగి ఉందని రాజ్నాథ్ హెగ్జేత్ కు వివరించగా ఉగ్రవాదాన్ని ప్రపంచం అంతమొందించడం చాలా ముఖ్యమని ఆయన తెలిపారు. ఇలా అమెరికాతో రష్యా, యూకే, ఫ్రాన్స్ వంటి దిగ్గజ దేశాల నుంచి భారత్ కు మద్దతు లభిస్తోంది. పహల్గాం దాడిని భారత ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే ఉగ్రవాదులకు పాకిస్తాన్ కు వార్నింగులు, దౌత్యపరమైన షాక్లు ఇచ్చింది. అదేవిధంగా పాక్ ను ఒంటరిని చేసే విధంగా పావులు కదుపుతోంది. పాక్ తీరును ప్రపంచ దేశాలకు తెలిసేలా చేస్తోంది. అన్ని విధాలుగా పాక్ ను దెబ్బకొట్టిన భారత్ దాడి చేస్తే ఆ దేశం మరింత నష్టపోయే అవకాశం ఉంది.